హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మన తెలుగింటి స్పెషల్ వంటకం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీనికి మినపగుళ్ళు 1 కప్పు తీసుకోవాలండి. దీన్ని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టేసాను ఆల్రెడీ. ఈ విధంగా మనకి ఉబ్బిపోయి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకొని ఇవి కూడా నానబెట్టేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానించుకున్న ఈ మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మీకు స్పూన్ తో చూపిస్తున్నాను కదా, ఇంత సాఫ్ట్ గా ఈ కన్సిస్టెన్సీలో స్మూత్ గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా కూడా తీసేసుకోవాలండి. వాటర్ తో ఏమాత్రం వేసుకోకూడదు, పల్చగా అయిపోతుంది. మన ఇడ్లీ బ్యాటర్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అదే కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు రుబ్బుకున్న ఆ మినపగుళ్ళు ఆల్రెడీ మనం పేస్ట్ ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ అనేది కంప్లీట్ రెడీ అయిపోయింది కదండి. ఇది ఒక రాత్రి అంతా మనం నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది పులుస్తుంది మనకి. ఇది మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. పిండి అనేది కొంచెం పులిసి ఉబ్బింది, చూసారు కదా పైకి కొద్దిగా. ఇప్పుడు దీనిలో సాల్ట్, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక పెద్దవి ఒక 4 తీసుకున్నాను నేను, చిన్నగా తరుముకోవాలి. అల్లం కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి దిబ్బ రొట్టెకి బ్యాటర్ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదా, దాన్ని దళసరిగా వేసుకోవాలండి. పిండిని మనం చాలా దళసరిగా వేసుకుంటేనే దిబ్బ రొట్టె అనేది దళసరిగా చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే లోపల అనేది కుక్ అవ్వదు. కాబట్టి కిందన బాగా కాలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 8 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. కిందన మనకి ఆల్మోస్ట్ కాలిపోతే మనకు అది వచ్చేస్తుందండి, ఈజీగా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా బ్యాక్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మంచి లైట్ గోల్డెన్ కలర్ లో బాగా ఎర్రగా కాలింది. 2 వైపులా కూడా అదే విధంగా కాల్చుకోవాలి. మూత పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఫైనల్ గా దిబ్బ రొట్టె అనేది మనకి రెడీ అయిపోయిందండి. కింద కూడా కాలిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మంచి మంచి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.